మామ ఓవరాల్‌గా మన అల్లరి నరేష్ అన్న నటించిన 12 రైల్వే కాలనీ ఎలా ఉంది అంటే, మామ సినిమా అయిపోయిందని బయటికెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా చూడండి. థియేటర్‌లో ఉండండి. వచ్చినా కొంచెం ఆగండి. విశ్వాస్ నా కళ్ళున్నాయి చూస్తున్నానుగా అంటే అప్డేట్ చేసి చేసి అలవాటైపోయింది. ఇంటర్వెల్ ఇంక వస్తుంది అన్నప్పుడు స్టార్ట్ అయింది. వచ్చింది మామ ట్విస్ట్. బుర్ర పాడు. వాట్? కొన్ని సీన్స్‌లో అరే అది ఇడ్లీ అనుకుంటున్నారా? కిడ్నీ అనుకుంటున్నారా బాబు అనిపించింది. ఏం లేదు, ఆ ముసలోడికి 2 కిడ్నీలు కొట్టేసాయి, నీవు పనికి వస్తాయని చెప్పాను. మీ ఎంటైర్ ఫ్యామిలీకి అవయవదానం చేయడానికి వచ్చానట్రా నేను. చాలా బాగా నచ్చింది. అబ్బా భలే ఉందిరా బాబు అని చెప్పి అనిపించింది. వెళ్తా ఉంటది మధ్యలో మళ్ళీ ఒక పాట వస్తుంది సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్ అలా బోరింగ్‌గా వెళ్తూ ఏదో ఆ పొలిటికల్ డ్రామా అది కూడా అంత వర్కౌట్ అవ్వదు. ఆ లవ్ స్టోరీ కూడా ఏదో ఇంకా అలా వెళ్తా ఉంటుంది. ఆ కామెడీ కూడా అంతగా ఎక్కదు. అల్లరి నరేష్ గారు, వైవ హర్ష గారు, గెటప్ సీను గారు ఇలాగ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక రైల్వే కాలనీలో ఏదో మందు పార్టీ అయ్యి తాగుతూ ఉంటారు. ఏదో చిల్ అవుతూ ఉంటారు. సినిమా స్టార్ట్ అయ్యి అరగంట అవుతుంది. ఎక్కడ ఒక థ్రిల్లింగ్ మూమెంట్ లేదు, సస్పెన్స్ లేదు. ఏంట్రా బాబు అని చెప్పని అనుకున్నా నేను. కరెక్ట్గా ఇంటర్వెల్ బ్లాక్ స్టార్ట్ అయ్యింది. ట్విస్ట్ బుర్ర పాడు.